హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మనం చేస్తున్నాము జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 2.0. నేను వచ్చేసి మొత్తం నెయ్యితోనే తెచ్చామన్నమాట. అర్థం మొత్తం నెయ్యి ప్యాకెట్ 100 గ్రాములు నెయ్యి చేసినాము. మనము మన ఛానల్లో అంతకుముందు చేసినాము జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా, అది 1.0 అనమాట. చాలా వైరల్ అయింది వీడియో, పోయి చూడండి. ఇది దాని సీక్వెల్ జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 2.0. దీన్ని వచ్చేసి మొత్తం నెయ్యితో చేస్తాము. ఇంకా రకరకాలు ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది మీకు. నెయ్యి కాగినాక ఆ తర్వాత తిరువాత గింజలు వేయాలి. తిరువాత గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత అర్థండి కాగిన తిరువాత గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం చిటపట అన్నాక ఉల్లిగడ్డలు, ఆ తర్వాత పొడుగు గరిచేసిన మిరపకాయలు వేయాలన్నమాట. మీకు కరివేపాకు వెనకముందే వేగుతాయి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వీడియోలో జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మాలో. ఇప్పుడు దాంట్లో చెప్పినాం కదా, చిన్న సుబ్బరాయుడు వాళ్ళ ధర్మపత్ని పెద్దరామ సుబ్బమ్మని వాళ్ళ కోడలు, నడిపి కోడలు మైనమ్మ మహేశ్వరమ్మ అని చెప్పేసి ఆమె చేసింది. దీన్ని నువ్వేనా చేసేదే? జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 1.0 నువ్వు చేసినావు కదా, నేను చూడుతా జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 2.0 చేస్తాను. దానికి సీక్వెల్ దానికంటే ఇంకా రుచి సూపర్ ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుంది, అదిరిపోతుంది అని చెప్పి ఆ మైనమ్మ మహేశ్వరమ్మని రామసుబ్బమ్మ వాళ్ళ నడుపుకోవడాలన్నమాట ఆమె చేసిందే. ఆమెను మైనమ్మ మహేశ్వరమ్మ అని ఎందుకంటారంటే వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు మైనమొత్తులు అమ్ముతున్నారంట. మైనమొత్తులు అంటే తెలుసా మీకు? క్యాండిల్స్ అంటారు, కొవ్వొత్తులు అంటారు. అందుకే వాళ్ళని మైనమల్లు అంటున్నారు. అట్టే అలవాటు అయిపోయి ఆమె అత్తగారింటికి వచ్చినాక కూడా మైనమ్మ మహేశ్వరమ్మ అనే పిలుస్తున్నారు. అవన్నీ ఉల్లిగడ్డలన్నీ బాగా వేగినాక అదిగో జీడిపప్పు వేయాల. గుండు జీడిపప్పు వేసుకోండి. గుండు జీడిపప్పు వేసుకుంటే మీకు టేస్ట్ సూపర్ ఉంటుంది. సింగిల్ పప్పు వేయద్దు, బాగుండదు. మేమైతే 200 గ్రాములు వేసాం జీడిపప్పు. ఏందనుకున్నారు మళ్ళీ? జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 2.0 అంటే ఎట్టుండాలా? అసలు 2.0 లాగా ఉండకూడదు, 8.0 లాగా ఉండాలి. జీడిపప్పు కూడా బాగా వేగినాక టమాటాలు సన్నగా చేసిన టమాటాలు పెద్ద టమాటా వేసుకోండి. మీరు ఫస్ట్ ఉల్లిగడ్డలు వచ్చేసి 2 వేసుకోండి, బాగుంటుంది. ఒకటి వేసుకుంటే డబ్బులు ఖర్చు అవుతుంది, బాగుండదు టేస్ట్. 2 వేసుకోండి ఉల్లిగడ్డలు. టమాటాలు ఒకటే వేయండి పెద్దది. టమాటాలు కూడా బాగా వేగినాక దాంట్లో నీళ్ళు వేయాలి. నీళ్ళు ఎన్ని పోతారంటే మీరు ఉప్మా రవ్వ 1 గ్లాసు, ఉప్మా రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. మీరు తక్కువ వేసుకుంటే గినా మీకు బాగుంటుంది, సరిగ్గా ఉడకదు. 2 గ్లాసులు రవ్వ వేసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే దాంట్లో ఇంత ఉప్పు వేసి బాగా కలబెట్టారే. నీళ్ళు వేసినాక ఎక్కువ కలబెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి కాబట్టి మీకు అడుగంటుంది అనమాట. మీరు ఇట్లాంటివన్నీ పిల్లలకు చెప్తా ఉండాలా, ఎందుకంటే పలానా సంవత్సరంలో ఈ డిష్ అక్కడ తయారు చేసినారు, అబ్బాయి ఇక్కడ తయారు చేసినారు, స్పెషల్ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందని పిల్లలకు వందలు ఇచ్చి బుక్కులు, జనరల్ నాలెడ్జ్ బుక్కులు కొనిచ్చే బదులు ఇట్లా వీడియోలు చూసి నాలెడ్జ్ పెంచుకోండి. మీరు మీ పిల్లలకు కూడా నాలెడ్జ్ ఇంత పెంచండి. వీళ్ళు బాగా ఉడికేటప్పుడు అదిగోండి అట్ట కుతకుతా ఉడకాలన్నమాట. ఎట్ట కుతకుతా ఉడికినాక ఆ రవ్వ వేయాల. రవ్వ వేసి బాగా కలబెట్టాల. మీరు అసలు జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా 2.0 తిన్నారంటే మాత్రము ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అంటారు, అంత బాగుంటుంది. అదోండి ఒక గ్లాస్ వేసాడు, ఇంకో గ్లాస్ వేస్తాను అనమాట. ఎందుకంటే జమ్మలమడుగు వారి బబ్లు ఉప్మా కదా ఇది, అందులో 2.0 సీక్వెల్. మీకు 1 గ్లాస్ వేస్తే కొట్టుకొని సావాలన్నమాట. నాకు కొంచెం ఏంది, అందుకే 2 గ్లాసులు వేయమని చెప్పాను నేను. బాగా గలబెట్టాలా. అర్థండే మాది వచ్చేసి స్టవ్ ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించిన స్టవ్లు అండి, భయపడకండి చూసి. ఇది కాస్ట్లీ స్టవ్ కాదు, తక్కువ రేటు ఇదే. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లో పెట్టండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పిస్తాము, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. మేము కాబూల్ నుంచి తెప్పించుకున్నాము, ఎందుకంటే మన భారతదేశం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినారు కదా, అట్లా ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఎవరికైనా స్టవ్ కావాలంటే చెప్పండి, అప్పుడు కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి మీరు. అట్లా బాగా కొంచెము మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు నీళ్ళు మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మీకేం ఇబ్బంది ఉండదు. నీళ్ళు కాగినాక రవ్వ వేసినాక మాత్రము మీడియం ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేము పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. ఎక్కువ మారితే తినలేరు అన్నమాట. ఒక రవ్వ మారితే టేస్ట్ సూపర్ ఉంటుంది, మళ్ళీ అది మాడిపోయినది కూడా చాలా బాగుంటుంది.
వీళ్ళు మైనా మహేశ్వరం వాళ్ళు కనీసం వారానికి ఒకసారి నా జమ్మలమూడి వారి బబ్లు 2.0 చేసుకుంటున్నారట. ఆమె నువ్వేనా అత్త చేసి నేను చేస్తా చూడు అని చెప్పేసి లేటెస్ట్ వర్షన్ చేసి దుమ్ము దులిపేసింది ఆ ఊరంతా. ఆ ఊర్లో ఉండే అమ్మలక్కలు అందరూ ఈమె ఇంటికాడికి వచ్చిపోతున్నారంట. మైనమ్మేశ్వరమ్మ అని చెప్పి పిలిచేసే, నువ్వు మొన్న చేసినావు కదా ఉప్మా ఇట్లా చేసినావే చెప్పే అని చెప్పించుకొని పోయి వాళ్ళంటూ చేసుకుంటున్నారట. అంత ఫేమస్ అయింది ఇది జమ్మలమూడి వారి బబ్లు ఉప్మా 2.0. దీంట్లోకి వచ్చేసి పుట్నాల పొడి, ఆ తర్వాత మాడిగారు ఉండి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. సర్లే నీకు ఎవరు సినిమాలో చెప్తా చూడ రష్మిక మందన్న, ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అని అట్టుంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. మన ఛానల్లో పోయి అంతకుముందు జమ్మలమూడి వారి బబ్లు ఉప్మా చూడకుంటే పోయి చూడండి. ఇది సెకండ్ పార్ట్ జమ్మలమూడి వారి బబ్లు ఉప్మా 2.0 కూడా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.